హాయ్ అండి, నమస్తే. చూసారా బ్యాగు? మన వ్యవసాయంకి పని కాచేది భారీలు ఉంటాయి కదా, పెద్ద పెద్ద చద్దరు లెక్క వ్యవసాయంలో పని కాచేది. పాతది అయిపోయింది. మా వ్యవసాయంలో ఉండే అయితే బంద్ చేసినాం. పాత చినికిపోయింది, పాడేసేది ఉండే అయితే ఈ ముక్కలు ముక్కలు కట్ చేసి నేను ఇట్లా పెద్ద పెద్ద గ్రో బ్యాగులు తయారు చేసుకున్నాను అండి. చూసారా? పెద్ద పెద్ద గ్రో బ్యాగులు తయారు చేసుకున్నా. ఇదొకటి. ఇది మనం కొందామంటే 500, 700, 800 అంటున్నారండి. అంత పైసలు మనం ఎందుకు పెడతాం? అందుకని నేను చాలా గ్రో బ్యాగులు రెడీ చేసినానండి. నేను మొన్న ఖాళీ చేసిన. ఎంత మట్టి వెళ్ళింది దీంట్లో. ఇంకా ఉన్నాయి, కానీ ఈ పెద్ద 2 బ్యాగులు చూపెడతాను మీకు. చూసారా? పెద్ద బ్యాగులు. దాంట్లో కింద అన్నీ నింపేసిన అండి. చెత్తలు, ఆకులు, పేపర్లు, కార్డ్బోర్డులు అన్నీ సగం వరకు ఇది నింపేసుకున్నా. సగం వరకు అయిపోయింది కదా. సగం వరకు ఇప్పుడు కొంచెం మట్టి పోస్తా. 2-3 బకెట్లు మట్టి పోస్తా. పోసిన తర్వాత ఇట్లానే మగ్గనిస్తా. ఇప్పుడేమన్నా ఎరువు కలిపిన మట్టి వేసినామనుకో కిందికి ఎరుగు మొత్తం కిందికే పోతుంది. అందుకని సెంటర్లో మనం పాత మట్టి పోసేయాలి. అది కూడా ఎరుగుతూనే ఉంటాయి కదా కలిపిన. ఎంత మంచి మట్టి చూసారా? మట్టి కలిపేసి పెడతా. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఎరువు కలిపిన మట్టి పైనుంచి పెడతా. సరేనండి? నా బ్యాగులు ఎలా ఉన్నాయో చెప్పండి. పెద్ద పెద్ద బ్యాగులు అండి. దీంట్లో నేను పసుపు పెట్టేది. ఈసారి బాగా ఎత్తున చేసి పెట్టినాయి. ఇటుకలు వేసి పైన ఇట్లా ఇటుకలు పెట్టి కింద ఎత్తు చేసుకున్నాం. సరేనండి? మట్టి పోసేసుకుందాం. పాత మట్టి అండి ఇది. ఈ ఏరులు బీర్లు ఇది అని ఎండిపోయింది. వారం రోజు అయింది కింద పోసి. మొత్తం ఎండిపోయింది. మంచిగా అయిపోయింది మట్టి. పోసేసుకుందాం. తర్వాత ఎరుగు మట్టి తర్వాత పోతుంది. ఇగో బకెట్ ఉంది కదా, ఒక చేతితో లేపుతున్నాను. అంత హల్కాగా ఉన్నాయి మట్టి. ఇంతకుముందు కూడా నాది కొంత మొత్తం మట్టి కాదండి, అంత సోయా వాళ్ళు జల్లెడ చేసి పాడేసిన మట్టి. సగం సోయా తుప్పు అన్నీ ఉన్నాయి నా మట్టిలో. మంచి మట్టి. ఇట్లా కాగితాల ముక్కలు ఏమైనా ఉంటే ప్లాస్టిక్ ముక్కలు పాడేయచ్చు. ఇట్లా ఎత్తులో ఉన్నది. మనం వర్కర్ పెట్టుకొని పని చేయించుకుంటే వాళ్ళు దబ్బ చేసేస్తారు. మనకు ఒకటి చెప్తే ఒకటి చేస్తారండి. అందుకని నేనేమో కొన్ని నేనే చేసేసుకుంటున్నాను ఇష్టంతో. నాకు ఎట్లా నచ్చితే అట్లా చేసుకోవచ్చు. ఆ ఒక్క రోజులో వర్కర్ పెట్టుకొని వాళ్ళు ఎట్లా అంటే అట్లా పెట్టేసిపోతున్నారు. మనకు సంవత్సరం అంతా ఇబ్బంది అవుతుంది. అందుకని నేను ఎప్పుడు టైం దొరికినప్పుడు సరే మట్టి ఎట్లా ఉన్నది ఎండబెట్టుకున్న తర్వాత కూడా వాసన వస్తుంది. ఎంత మంచి వాసన వస్తుంది చూసారా? అందుకని నేను ఈసారి అనుకున్నా ఏమంటే నా పని నేనే చేసుకుంటా. కొన్ని ఇప్పటి నుంచి ఇది ఖాళీ అయింది కదా, రెడీ చేసి పెట్టుకుంటా. మనకి ఎప్పుడు అవసరం ఉన్నప్పుడు పైన కొంచెం ఎరుగు మట్టి కలిపి చెక్క పొట్టు ఉన్నదండి నా దగ్గర. నేను వర్మి కంపోస్ట్ కానీ తర్వాత ఊక్క దొరకదు ఇక్కడ. అందుకని నేను మన చెక్క పొట్టు ఉన్నదండి. అది గడ్డలో పని చేసుకుంటారు కదా, ఆ పొట్టు ఉంది. అది పెడయరు, మన బొగ్గు, కిచెన్ వేస్ట్ అది కలిపేసుకొని పెట్టేసుకుంటా అంతే. దానివల్ల దాని పైన ఒక్కటి కూడా నేను ఏది చేసుకోను. మందు కూడా పైన వేయనండి. ఎంత రోగం వచ్చినా అదే నయమవుతుంది. మన చెట్టు బలంగా ఉంటే ఏ రోగం రాదు కదా. మీరు చూసారా ఇంత దొడ్డు అవుతుంది ఇగో. అందుకని నేను చేసేది ఒకదానే కాబట్టి నాతో ఎంత అయితే అంత చేసుకుంటానండి. నేను అందరి చూసి ఖర్చు పెట్టుకొని వాళ్ళ టమాటాలు చూసారా వేలాడుతుంది. పైన ఎక్కే టమాటా అండి. ఇది పెద్ద చెరి టమాటా. ఇది ఇతనం ఆడికెళ్ళి వచ్చిందో పేడలని నాకు తెలియదు, కానీ నా దగ్గర ఉన్నాయి చిన్న చెరి టమాటా. ఇది ఏమో పెద్ద చెరి టమాటా. నా దగ్గర ఇవన్నీ చిన్న చెరి టమాటాలు అండి. ఇప్పుడు వచ్చింది ఇది
ఎక్కడికి వెళ్ళి వచ్చిందో బాగా వస్తుంది. పెద్ద చెర్రీ టమాటా చూసారా, పెద్దగా ఉన్నాయి, మంచి టేస్ట్ కూడా. అందుకని దీనికి విత్తనం కోసమని ఇక్కడ ఏ చెట్టులా ఒక టమాటా ఇట్లా బిస్కిన్ అయితే మొలిసినాయి. ఈ చెట్టు చూసారా, మిర్చి చెట్టు ఎంత పైగా ఇచ్చింది చూడ. మనీ ప్లాంట్ ఉన్నది కింద, మన డ్రాగన్ ఫ్రూట్ ఉందండి దాంట్లోనే వేసిన మొలిసినాయి చెట్టు. ఇది కూడా కొన్నది కాదు, మొలిచింది. ఇది చూసారా, వానపాములు. మన కొబ్బరి చిప్పలు ఉంటాయి కదండి, దానికి పాడేయద్దు. మనం ఇట్లా పెట్టుకుంటే వానపాములు కూర్చుంటున్నాయి దీంట్లో, చల్లగా ఉంటాయి కదా ఈ వానపాములు కూర్చుంటున్నాయి. కింద కూడా ఉన్నాయి. ఇట్లా మనం పెట్టుకుంటే కుండీలా వానపాములకు ఇల్లు అవుతుంది అది. ఈ చెట్టు చూసారా ఎన్ని తెంపేసుకున్నా అండి, మళ్ళీ మళ్ళీ వచ్చేస్తున్నాయి. మన కారం కొట్టించినా కదా అప్పుడు వచ్చిన మిర్చి ఇది, మనకు కొన్నది కాదు. ఎంత పెద్ద అవుతుంది, ఎట్లా వస్తున్నది అంటే అప్పటి నుంచి వస్తున్నా అది తక్కువనే అవుతుంది. ఎట్లా వస్తున్నా అట్లా వచ్చేస్తున్నది. మల్బరీ చూసారా పెద్ద పెద్ద పండుతున్నాయి. నిన్న గిన్ని కానీ వసుకుపోయినా కదా పెద్ద సైజు వస్తున్నది ఇప్పుడు మల్బరీ. ఎందుకంటే లిక్విడ్ బాగా పోస్తున్నాం కదా, వారంకి వారము పెద్ద సైజులో వస్తున్నాయి మల్బరీ. పెద్ద పెద్దగా వస్తుంది, కనిపిస్తుందా, పెద్ద పెద్దగా వస్తుందండి. బాగా కింది కూడా ఉన్నది పెద్ద పెద్ద, కనిపిస్తుందా, పెద్ద సైజులో వస్తుంది. మూడు చెట్లు ఉన్నాయి నా దగ్గర మల్బరీ, పెద్ద సైజు మల్బరీ వస్తుంది ఇప్పుడు. రండి నా బ్యాగ్ పని చూసేద్దాం, నింపేద్దాం. మట్టి వేస్ట్ పడి ఉన్నాయి కదా, అంత గలీజ్ కనబడుతుంది అంటే నింపేద్దాం అనుకుంటాం. ఇప్పుడు అండి కొంచెం కిచెన్ వేస్ట్ ఉన్నది పైన వేద్దాం. ఆటుకులు, బురియా ఏమేమో ఉన్నాయి, శనగ కూర పైనకి వేసేద్దాం. మనం కుండి నింపేటప్పుడు అండి ఎరుగు వేస్తాం కదా, అది కింది భాగం ఎప్పుడు వేయదు, అది మన చెట్టుకు అందది కింది వెళ్ళిపోతుంది. పైన వేసిందంటే కింద ఖాళీ మట్టి వేసి పైన ఎరుగు వేసినామనుకో, కింది నుంచి పైనుంచి నీళ్ళు కిందికి పోయి మన కింద మట్టికి సారవంతం చేస్తుంది. కానీ మనం కిందికి వేసినామనుకో ఆ కిందే వెళ్ళిపోతుంది, మన చెట్టుకు అందది నాకు కష్టం వృధా అవుతుంది. అందుకని నేను మొత్తం ఆ కింద గింతగానో వేసినాం కదా, కడుపుడు కానీ మన కట్టె పుల్లలు కానీ ఆకులు ఎండెక్కలు కానీ అన్నీ వేసినా కదా, అన్నీ ఎరుగు కదా అది కూడా, అది మెత్తగా అవుతుంది. మన పైన వెళ్ళి ఎరుగు వేసినామనుకో ఈ నీళ్ళు కిందికి చేరి కింద మట్టి అంతా సారవంతం అవుతుంది. అందుకని మనం కింది భాగాల బాగా ఇంత ఎరుగు ఎప్పుడు వేయద్దు, పై భాగాన్ని వేయాలి. పై భాగాన్ని వేస్తే పైన మన చెట్టుకు పనికి వస్తుంది, తర్వాత కింద మట్టికు మంచిగా సారవంతం చేస్తుంది. ఆ నీళ్ళు కింద జారుతాయి కదా, కింద జారినప్పుడు కింద మట్టికి సారవంతం చేస్తుంది. పై భాగానికే ఎరుగు వేయాలి, కింద భాగానికి ఎప్పుడు వేయద్దు. సరేనండి. చపాతీ, నిమ్మకాయలు అన్నీ ఉన్నాయి. దీనిపైన ఇంకా మట్టి వేసేసుకుందాం. మనం కోకోపీట్ ఇది అది వేసుకొని ఇంతగానో ఖర్చు ఎడ వేసుకుంటామండి. చేసేది ఒక దాన్ని అందరూ కలిసి వేస్తే అంత డెవలప్ చేసినాక ఎన్ని ఖర్చు పెట్టినా ఏం కాదు, ఇంట్లో ఒప్పుకోరు కదా ఎక్కువ ఖర్చు లేదు. అందుకని మనతో ఎంత అయితే అంతే చేసుకోవాలి, కానీ అందరి మాట విని అది ఏదో చేసుకోవద్దు అండి, ఖర్చు పెట్టుకోవద్దు. సరేనా? నా పద్ధతి ఎట్లా ఉన్నదో మీకు నచ్చిందా? ఇంకో బ్యాగ్ ఉంది కదా, ఇంకా దాంట్లో చెత్తలు కావాలండి, ఇలా గడ్డీలు కానీ పేపర్లు కానీ ఏదో కావాలి. ఇంకా వేసిన తర్వాత దీంట్లో మట్టి వేస్తా. అది ఒకటి ఫీల్ అయింది కదా, దీని సంగతి చూస్తా. ఆకులు బిక్కులు ఏరుకొని దీనికి నింపిన తర్వాత నింపినప్పుడు కూడా వీడియో పెడతా. చూడండి నా బ్యాగులు ఎట్లా ఉన్నాయో, మీకు నచ్చిందా? సొంతంగా కుట్టి చేసిన ఇంతకుముందు కుట్టినా ఖాళీ వేసినది ఒక్కొక్కటి ఊసిపోయింది తాగా మళ్ళీ సరి కుట్టేసుకున్నా. అయిపోయి 10 సంవత్సరం దాకా దానికి ఏం కాదు, అది గట్టిగా ఉంటుంది. నాకు కొనేది లేదు, ఒక పైసా ఖర్చు లేదు, పాడైన అయ్యో చూసారా కింద కూడా అదే ఉన్నాయి, పెద్దగా ఉండే. అయితే నేను ముక్కలు కడిగేసి అన్నీ కుట్టేసుకున్నాను. మనకు గుర్ర బ్యాగ్ ఏం అవసరం అండి,
ఇది కూడా అదే ఉండే ఊసిపోయింది, అయితే మళ్ళీ కుట్టేసుకుంటుంది. ఇది కూడా పెద్ద బ్యాగ్ అవుతుంది. ఇట్లా వేసి ఇట్లా కుట్టేసుకుంటే చూసారా పెద్ద బ్యాగ్ అవుతుంది. 2 సైడ్లో కుట్టుకుంటే అయిపోయాయి. ఇది కూడా బ్యాగే ఉండేది, ఊసిపోయింది. మళ్ళీ దాని పని చేస్తా. సరేనండి, నా పని మీకు నచ్చితే నా వీడియో చూడండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి అండి ప్లీజ్. బాయ్.